తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలైతే ముమ్మరం చేశారు. అలాగే ఇప్పటికే 6 రోజులు పూర్తయినప్పటికీ ఇంకా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు కూడా ఇంకా ఈ యొక్క ప్రాంతంలోనే అనువనువు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుక్క తిరిగి వచ్చినటువంటి ప్రాంతాన్ని అవన్నీ కూడా ఇప్పటికే తిరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క చర్చ ఆపరేషన్ ఏ విధంగా సాగుతుంది, దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా వచ్చే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్యులు అందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా సాగుతుందని ఇంకా పాప కోసం అన్వేషణ ఇప్పటివరకు కూడా 6 రోజుల్లో పూర్తయింది, ఇంకా ఎటువంటి క్లూ కూడా రాని పరిస్థితి ఉంది, ఎలా సాగుతుందని? ఇంకా ఈ నెల 6వ తేదీన మిస్ అయిన అదృశ్యమైన బాలిక గురించి మేము బృందాలు సుమారు ఒక 10 బృందాలుగా స్ప్రెడ్ అయ్యి అణువడుగు గాలిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా డ్రోన్ కెమెరాల సహాయం తీసుకుంటున్నాము, డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకుంటున్నాము. లోకల్గా ఉన్న ప్రాంతీయంగా ఉన్న ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షి సేకరణ, విలేజ్లో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా, కిడ్నాప్ యాంగిల్ కూడా చూస్తూ ఉన్నాము. ఏమీ కూడా అటువంటి ఏమీ నిర్ధారణకు రాలేదు. వైల్డ్ యానిమల్స్ ఏమన్నా వచ్చి పాపను ఏమన్నా వైలెన్స్ చేసే యాంగిల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి మనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏ విధంగా రాలేదు. బహుశా రేపు ఇంకా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాము. దానికి కంక్లూషన్కి వచ్చేసి దాని పాపని సురక్షితంగా పట్టుకునేంత వరకు మేము మా యొక్క ఈ తనిఖీలు ముమ్మరంగా చేస్తూనే ఉంటాము. దాంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ సహాయం తీసుకుంటున్నాము. మా యొక్క జిల్లా స్పెషల్ ఏఎన్ఎస్ పార్టీలు కానీ మా జిల్లా మొత్తం 50 మంది అధికారులు మొత్తం కూడా ఈ పని మీద డెడికేటెడ్గా, వేరే పని లేదు అన్నట్టుగా ఈ కేవలం చిన్నారి పాపం క్షేమంగా పట్టుకునేంత వరకు మా ఎస్పీ గారు వేరే పనులు ఏమీ అసైన్ చేయకుండా ఈ పని మీద డెడికేటెడ్గా ఉండండి, దీనికన్నా ముఖ్యమైన పని ఏది లేదని అంతా డెడికేటెడ్గా అంత ఇంటెన్షన్తో మేము క్లియర్గా ఉన్నాము. మన యొక్క మంచి సంకల్పం అన్ని విధాలుగా సహకరించి పాప క్షేమంగా ఆచూకీతో మేము పట్టుకుంటామని రేపు కూడా అదేవిధంగా ముమ్మరం తనిఖీలు చేపడుతూ ఉన్నాము. ప్రధానంగా పాపతో పాటు మిస్ అయినటువంటి కుక్క అదృశ్యం దొరికింది 4 రోజుల తర్వాత రావడం జరిగింది. మళ్ళీ దాన్ని ఏ విధంగా పట్టుకోవడం జరిగింది సార్? ఆ రోజు మిస్ అయిన కుక్క ఏదైతే ఉందో కొద్దిగా అది 2 రోజులు మిస్ అయిపోవడం వల్ల కొద్దిగా చిత్తప్రవృత్తిగా బిహేవ్ చేస్తూ ఉంది. కొద్దిగా ప్యానిక్ అయిపోయిన సిచ్యువేషన్ అది. ఇక్కడ ఉన్న హడావుడి అంతా చూసుకొని దాని యొక్క మానసికంగా కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉంది. అందుకే దానికి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ దానికి కూడా ఏమైనా వైద్యం చేపిస్తాము. రెండవది దానికి అది స్వేచ్ఛగా తిరిగేంత వరకు పాప ఆచూకీ మళ్ళీ ఎలా కనిపించింది, దాన్ని ఎలా క్యాచ్ చేయడం జరిగింది? అది ర్యాండమ్గా పాప మిస్ అయినప్పుడు కూడా ఉంది. దాని తర్వాత ఫ్యాక్ట్ మనకు తెలియదు. అది మిస్ అయిపోయింది. గ్రామంలో తిరుగుతూ మళ్ళీ అలవాటు ప్రకారం ఆ ఇంటికి వచ్చి రావడం జరిగింది. మళ్ళీ మిస్ అయితే మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొని మేము పరిరక్షించాము దాని యొక్క ఆరోగ్య పరిస్థితిని. రెండవది దానికి అలవాటు ప్రకారం పాపతో పాటు ఎటు వెళ్ళింది అంటే జాడ కోసం ఏ ఒక్క అంశము కూడా వడవకుండా దానికి కూడా దాని మెడలో సంథింగ్ జీపీఎస్ ట్యాగింగ్ జీపీఎస్ ట్యాగ్ కూడా దానికి టై చేసేసి రేపు మార్నింగ్ మొత్తం సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అదొక అదనమైన ఫీచర్ను కూడా మేము తీసుకొని అక్కడ నుంచి ఏమన్నా ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో దానికోసం చూస్తున్నాము. ఏ అంశాన్ని కూడా వాళ్ళటం లేదు. ఏ విధమైన అశ్రద్ధ చేయకుండా ప్రతి పాప ఏదైనా జరుగుంటే ఇప్పటికే పామాయిల తోటలు కావచ్చు, ఆ కొండ ప్రాంతాన్ని కూడా జల్లెడ పెట్టారు. ఏదైనా జరిగి ప్రమాదం జరుగుంటే ఇప్పటికే ఏదైనా స్మెల్ కానీ ఇటువంటివి రావచ్చు. అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎటువంటి మనకు నిర్ధారణ రాలేదండి. మనం ఏమి తెలియకుండా చెప్పకూడదు. రేపు తనిఖీల్లో ఏమన్నా సమాచారం వస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాను. కిడ్నాప్ కోణాలు అలాగే కారు విభేదాలు అవి కూడా కిడ్నాప్ కోణాలు అన్నీ కూడా రూల్ అవుట్ చేశాము. ఏ విధమైన దానికి సంబంధమైన హేతువుగా కిడ్నాప్ చేయబడటానికి హేతువుగా పరిగణించే పరిస్థితులు ఏమీ మాకు పోలీసు వారికి దర్యాప్తుల్లో రాలేదు. అటువంటి సందర్భం ఏమీ ఉండకపోవచ్చును. మిగతా విషయాలు ఆచూకీ మన కంటికి ఆ టెరైన్ బాగా హ్యూజ్ టెరైన్ కనిపించకపోవడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇంకా ఎక్కడ మళ్ళీ ఒకసారి డబల్ చెక్ కోసం కూడా రేపు నుంచి కూడా మళ్ళీ ముమ్మరంగా ఫ్రమ్ ద బిగినింగ్ అన్నట్టు మళ్ళీ కూడా ఫ్రెష్గా మళ్ళీ చేస్తున్నాము.
ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇది పరిస్థితి ప్రస్తుతం ఇంకా ఎస్డిఆర్ బృందాలతో ఇవన్నీ ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులు. అలాగే ఎస్డిఆర్ బృందాలు గత కొన్నాళ్ళు మిస్ అయిన ప్రాంతం నుంచి 6 రోజుల నుంచి కూడా ఈ విశ్రాంతి లేకుండా ఈ యొక్క ప్రాంతాలను 1-2 సార్లు అయితే పామాయిల తోటలు, జీడి మామిడి తోటలు అన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే అనుమానం ఉన్న ప్రతి కోణంలో కూడా దర్యాప్తు అయితే సేకరిస్తున్నాము. అలాగే కొండ ప్రాంతాన్ని, కొండ దిగువ ప్రాంతాలను, అలాగే పామాయిల తోటలతో పాటు అవన్నీ కూడా మరొకసారి రేపు కూడా ఫ్రెష్గా బిగించేసినట్టుగా ఇవన్నీ కూడా మరొకసారి మొత్తం అన్ని కూడా చేస్తున్నాం. అలాగే కుక్కను పట్టుకున్న నేపథ్యంలో కుక్కకి GPS అమర్చి అలాగే పాపకి వెళ్ళినటువంటి ప్రాంతాన్ని కూడా గుర్తించే అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ పాపతో పాటు మిస్ అయినటువంటి కుక్క అదృశ్యం దొరికింది 4 రోజుల తర్వాత రావడం జరిగింది. మళ్ళీ దాన్ని ఏ విధంగా పట్టుకోవడం జరిగింది సార్? ఆ రోజు మిస్ అయిన కుక్క ఏదైతే ఉందో కొద్దిగా అది 2 రోజులు మిస్ అయిపోవడం వల్ల కొద్దిగా చిత్తప్రవృత్తిగా బిహేవ్ చేస్తూ ఉంది. కొద్దిగా ప్యానిక్ అయిపోయిన సిచ్యువేషన్ అది. ఇక్కడ ఉన్న హడావుడి అంతా చూసుకొని దాని యొక్క మానసికంగా కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉంది. అందుకే దానికి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ దానికి కూడా ఏమైనా వైద్యం చేపిస్తాము. రెండవది దానికి అది స్వేచ్ఛగా తిరిగేంత వరకు పాప అదృశ్యమైంది. మళ్ళీ ఎలా కనిపించింది, దాన్ని ఎలా క్యాచ్ చేయడం జరిగింది? అది ర్యాండమ్గా పాప మిస్ అయినప్పుడు కూడా ఉంది. దాని తర్వాత ఫ్యాక్ట్ మనకు తెలియదు. అది మిస్ అయిపోయింది. గ్రామంలో తిరుగుతూ మళ్ళీ అలవాటు ప్రకారం ఆ ఇంటికి వచ్చి రావడం జరిగింది. మళ్ళీ మిస్ అయితే మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొని మేము పరిరక్షించాము దాని యొక్క ఆరోగ్య పరిస్థితిని. రెండవది దానికి అలవాటు ప్రకారం పాపతో పాటు ఎటు వెళ్ళింది ఎండ జాడ కోసం ఏ ఒక్క అంశము కూడా పడవకుండా దానికి కూడా దాని మెడలో సంథింగ్ GPS ట్యాగింగ్ GPS ట్యాగ్ కూడా దానికి టై చేసేసి రేపు మార్నింగ్ మొత్తం సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అదొక అదనమైన ఫీచర్ను కూడా మేము తీసుకొని అక్కడ నుంచి ఏమన్నా ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో దానికోసం చూస్తున్నాము. ఏ అంశాన్ని కూడా వాళ్ళటం లేదు. ఏ విధమైన అశ్రద్ధ చేయకుండా ప్రతి పాప ఏదైనా జరుగుంటే ఇప్పటికే పామాయిల తోటలు కావచ్చు, ఆ కొండ ప్రాంతాన్ని కూడా జల్లెడ పెట్టారు. ఏదైనా జరిగి ప్రమాదం జరుగుంటే ఇప్పటికే ఏదైనా స్మెల్ కానీ ఇటువంటివి రావచ్చు. అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎటువంటి మనకు నిర్ధారణ రాలేదండి. మనం ఏమి తెలియకుండా చెప్పకూడదు. రేపు తనిఖీల్లో ఏమన్నా సమాచారం వస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాను. కిడ్నాప్ కోణాలు, అలాగే కారు విభేదాలు, అవి కూడా కిడ్నాప్ కోణాలు అన్నీ కూడా రూల్ అవుట్ చేశాము. ఏ విధమైన దానికి సంబంధమైన హేతువుగా కిడ్నాప్ చేయబడటానికి హేతువుగా పరిగణించే పరిస్థితులు ఏమీ మాకు పోలీసు వారికి దర్యాప్తుల్లో రాలేదు. అటువంటి సందర్భం ఏమీ ఉండకపోవచ్చును. మిగతా విషయాలు ఆసుకి మన కంటికి ఆ టెరైన్ బాగా హ్యూజ్ టెరైన్ కనిపించకపోవడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇంకా ఎక్కడ మళ్ళీ ఒకసారి డబల్ చెక్ కోసం కూడా రేపు నుంచి కూడా మళ్ళీ ముమ్మరంగా ఫ్రమ్ ద బిగినింగ్ అన్నట్టు మళ్ళీ కూడా ఫ్రెష్గా మళ్ళీ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం ఇంకా ఎస్డిఆర్ బృందాలతో ఇవన్నీ ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులు. అలాగే ఎస్డిఆర్ బృందాలు గత కొన్నాళ్ళు మిస్ అయిన ప్రాంతం నుంచి 6 రోజుల నుంచి కూడా ఈ విశ్రాంతి లేకుండా ఈ యొక్క ప్రాంతాలను 1-2 సార్లు అయితే పామాయిల తోటలు, జీడి మామిడి తోటలు అన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే అనుమానం ఉన్న ప్రతి కోణంలో కూడా దర్యాప్తు అయితే సేకరిస్తున్నాము. అలాగే కొండ ప్రాంతాన్ని, కొండ దిగువ ప్రాంతాలను, అలాగే పామాయిల తోటలతో పాటు అవన్నీ కూడా మరొకసారి రేపు కూడా ఫ్రెష్గా బిగించేసినట్టుగా ఇవన్నీ కూడా మరొకసారి మొత్తం అన్ని కూడా చేస్తున్నాం. అలాగే కుక్కను పట్టుకున్న నేపథ్యంలో కుక్కకి GPS అమర్చి అలాగే పాపకి వెళ్ళినటువంటి ప్రాంతాన్ని కూడా గుర్తించే అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైనా పాపని క్షేమంగా పట్టుకునేందుకు ఈ కోణంలో దాగి ఉన్నటువంటి ఏదైనా అంశాన్ని ప్రతి విధంగా కూడా దీనికి తీర్చే విధంగా కూడా ఇప్పుడైతే పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ సాగుతుందని, అలాగే తుని రూరల్ SI ఎవరైతే ఉన్నారో కృష్ణమాచార్యులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క